హాయ్ గైస్, క్లైమేట్ అయితే చల్లగా ఉందని అలా సరదాగా చల్ల బజ్జీలు తిందామని మా బామ్మద్దిగా నేనైతే వెళ్తున్నామండి. బజ్జీలు ఎక్కడ బాగుంటారా అని అడిగితే, నువ్వు రారానా కూడా నేను తీసుకెళ్తాను కదా అని అన్నాడండి మా వాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడా అని చూస్తే చరణ్య మిక్చర్ సెంటర్ కి అయితే తీసుకొచ్చాడండి. మన దగ్గర ఏం ఫేమస్ అన్నా అని అడిగితే, మన దగ్గర టమాటా బజ్జీ, బ్రెడ్ బజ్జీ, చల్ల బజ్జీలు ఈ 3 ఐటమ్స్ మన దగ్గర ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినకుండా ఉండలేరు అన్నాడండి అన్న. ఇంకా అన్నాలా అంటే మనం టేస్ట్ చేయకుండా ఎలా ఉంటామండి. ఇంకా లేట్ చేయకుండా ఓ ప్లేట్ చల్ల బజ్జీ ఇవ్వన్నా అన్నానండి. చల్ల బజ్జీ అయితే తింటామండి తమ్ముడు, లో బ్రెడ్ బజ్జీ చేస్తాను అన్నాడండి అన్న. ఇంకా సరే అని చల్ల బజ్జీలు అయితే తింటానండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. ఇంకా బ్రెడ్ బజ్జీ కూడా మేము చల్ల బజ్జీలు తినే లోపల అన్న ఫాస్ట్ గా చేసి అయితే ఇచ్చేయడండి. ఇంకా మా బామ్మద్దుడు అయితే తీసుకుని తింటున్నాడండి. ఎలా ఉందిరా అని అడిగితే, సూపర్ ఉందిరాబా, ఇంటికి కూడా 2 పార్సల్ చెప్పైతే మరి అని అన్నాడండి. ఒరే నీకిప్పిత్తమే బొక్క అనుకుంటే మళ్ళీ ఇంటికి 2 పార్సల్ ఇంతకా పార్సల్ ఎవరికైనా అని అడిగితే, అవి కూడా నాకేరా, ఇంటికి వెళ్ళాక మళ్ళీ తింటానని అన్నాడండి. ఇంకా సరే అని ఫైనల్ గా టమాటా బజ్జీ కూడా ఒకటి అయితే చెప్పానండి. ఇంకా అది కూడా అన్న ఫాస్ట్ గా చేసి అయితే ఇచ్చేయడండి. ఇంకా టమాటా బజ్జీ అయితే మాత్రం అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి. ఇంకా అన్న చెప్పినట్టు ఈ 3 ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఇవే కదండి, అన్న దగ్గర ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ఒకసారి వచ్చి టేస్ట్ చేసేయండి. తిన్నాక ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా దీని అడ్రస్ వచ్చేసి ఎక్కడ ఉన్నారా, కోల్పల్లి ఎన్టీఆర్ సెంటర్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి ఈ చరణ్య మిక్చర్ సెంటర్. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కంటెంట్ నచ్చితే ఫాలో అయితే కొట్టండి. ప్లీజ్ ఫాలో పాల్కొల్ బాయ్స్.